రేపు శనివారం పౌర్ణమి గడియలు ఉన్నాయి. రేపు విశేషమైన రోజు. రేపు చైత్ర పౌర్ణమి. రేపు ఎవరైతే విష్ణు దేవాలయానికి కావచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలకి కావచ్చు, కృష్ణ దేవాలయాలకి కావచ్చు, లేదా ఆంజనేయ స్వామి దేవాలయానికైనా చైత్ర పౌర్ణమి రోజు ఎవరైతే దేవాలయం వెళ్ళి దేవతా దర్శనం చేసుకుని వస్తారో వాళ్ళకి సంచిత కర్మాలు కాస్త తగ్గుతాయి, ప్రారబ్ధ కర్మాలు కాస్త తగ్గుతాయి. కానీ రేపు శనివారం రావడం వలన విష్ణు ఆలయంలో నువ్వుల నూనెతో ఒక్క దీపమైనా వెలిగించండి, మీకు అదెంతో శుభ ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇంటికి వెళ్ళని వారు రేపు ఉదయాన్నే తలస్నానం చేసుకుని ఇంట్లో విష్ణువుకి తులసితో అర్చించండి, పూజించండి, కాసేపు ధ్యానం చేయండి, చాలా మంచిది. మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, రేపు చైత్ర పౌర్ణమి లోపు మీరు ఒక స్ఫటికమాల తెచ్చిపెట్టుకొని రేపు పొద్దున్నే పూజ చేసి దాన్ని మెడలో వేసుకోండి. శుక్రదోషం తగ్గుతుంది. అది తత్వం వచ్చి శుక్రతత్వం, దానికి అధిపతి వచ్చి శుక్రుడు, కానీ తత్వం వచ్చి చంద్రుడు. అందువలన ఆ చల్లదనం చంద్రుడు, అది మనసు పైన ప్రభావం చూపేది చంద్రతత్వం, కానీ దానికి అధిపతి ఈక్వల్ టు డైమండ్, దానికి శుక్రుడు. శుక్ర దోషాలు తగ్గుతాయి, శరీరానికి ఆరోగ్యానికి మంచిది. అది వేసుకుంటే చంచల స్వభావం పోతుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది.